ముఖాముఖి. నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాలోని ఆదోని ప్రాంతంలో ఉన్నాం. బీజేపీ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ వాతావరణ పరిస్థితి, ఎన్నికల ప్రచారంలో భాగంగా వాతావరణం ఎలా ఉంది, ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల మద్దతు ఎలా ఉంది, టీడీపీ జనసేన నాయకుల మధ్య సమన్వయం ఎలా ఉంది, ఇదంతా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ప్రచారం ఎలా సాగుతుంది? బాగుందమ్మా. ప్రచారం వారం అయింది. నేను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆదోనికి వచ్చి 8 రోజులు గడుస్తుంది. బ్రహ్మాండంగా ప్రచారం అంటే ఇప్పుడు ఒకప్పట్లా కాకుండా ఇప్పుడు 3 పార్టీల సమన్వయం చేసుకుని మేము ఆల్రెడీ ప్రచారాన్ని మొదలుపెట్టాం. బ్రహ్మాండంగా సాగుతా ఉంది. ప్రజల మద్దతు ఎలా ఉంది సార్? అలాగే సమస్యలు అంటే క్షేత్రస్థాయిలో స్థానికంగా సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నాయి? ఈ సమస్యలు ఆదోని పట్టణంలో సమస్యలకు కొదవలేదు. ఇక్కడ పెద్ద సమస్యలు ట్రాఫిక్ అనే సమస్య. రోడ్లు బాగా ఇరుకైపోవడం, చాలా కాలంగా వాటిల్ని వెడల్పు చేయడానికి తగ్గ చర్యలు తీసుకోకపోవడం, ప్రభుత్వం దీని మీద ఏమాత్రం ధ్యాస పెట్టకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ దీని మీద పట్టించుకోకపోవడం వల్ల రోడ్డు వైడనింగ్ లేకపోవడంతో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఉంది. దాంతోపాటుగా బైపాస్ వేయాల్సినటువంటిది కూడా ఎప్పుడో మాస్టర్ ప్లాన్లో ఆదోన్లో 10 ఏళ్ళు 12 ఏళ్ళ కిందట ఉన్న మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి బైపాస్ కూడా ఇప్పటికీ రకరకాల సమస్యల వల్ల పూర్తి కాలేదు. ఇవన్నింటినీ వేరిచి రోడ్డు ట్రాఫిక్ ప్రాబ్లము, అలాగే డ్రైనేజ్ ప్రాబ్లం, విపరీతంగా ఎక్కువ జనసాంద్రత ఉన్నటువంటి టౌన్లో సమస్య ఉంది. మూడోది అత్యధికంగా ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్య సాగునీటి సమస్య. పక్కనే కెనాళ్ళు పోతున్నప్పటికీ కూడా, నీళ్లు పోతున్నప్పటికీ కూడా దాన్ని ఉపయోగించుకోలేని దుస్థితిలో రైతులు ఉన్నారు. కనీస పంటలకి సాగునీరు లేకపోవడం, తాగడానికి నీళ్లు లేకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా తాగడానికి నీళ్లు లేకపోవడం, ఇంకా టౌన్లో అయితే ఇంక చెప్పనక్కర్లేదు. ఏ 3-4 రోజులకో, కొన్ని వార్డుల్లో అయితే 7 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి. ఇంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడన్నా ఉందేమో నాకు తెలియదు కానీ, బట్ ఆదోనిలో ఈ తాగునీటి సమస్య చాలా దారుణంగా. ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే ఆదోని నిండా సమస్యలే అంటా నేను. మీరేమో అభివృద్ధి జరగలేదు అంటున్నారు, కానీ సాయి ప్రసాద్ రెడ్డి గారేమో అభివృద్ధి జరిగింది, చాలా బాగా అభివృద్ధి చేశామని చెప్తున్నారు. ఆయన అభివృద్ధి చేసింటే ప్రజలకు కనిపించాలి కదా. అభివృద్ధి ఏదైనా జరిగిందంటే ఎమ్మెల్యే సాయి ప్రసాద్ గారి ఇంట్లో జరిగింది. ఆయన కొత్త బంగళాలు వచ్చినాయి, ఆయన కొత్త కార్లు వచ్చినాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు గొప్పవాళ్ళు అయినారు, వాళ్ళ ఇంట్లో అభివృద్ధి జరిగిందేమో, వాళ్ళ ఇంట్లో సంక్షేమం జరిగిందేమో తప్ప ఆదోని ప్రజలకు కానీ ఆదోని ఆ నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఏ ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు సార్? మా ప్రజల ఎజెండానే మా ఎజెండా. మాకంటూ ప్రత్యేకమైన ఎజెండా ఏముండదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి తప్పనిసరిగా ప్రజల దగ్గర నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఎన్డీఏ అభ్యర్థిగా అంటే 3 కూటములు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 కూటముల అభ్యర్థిగా ప్రజల దగ్గర నుంచి నేను వాళ్ళ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం. నేను ఇంతకుముందు చెప్పాను, ట్రాఫిక్ సమస్య కోసమే, డ్రైనేజ్ సమస్య కానీ, తాగునీటి సమస్య కానీ, సాగునీటి సమస్య కానీ, మరొక ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి మంచి కాలేజీలు లేవు. ఉన్న 1 డిగ్రీ కాలేజీ కూడాను అద్దె భవనంలో నడుస్తూ ఉంది. అలాగే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కావాలంటే కనీసం కొన్ని ఫ్యాక్టరీలు కూడా అందుబాటులో లేవు. ఫ్యాక్టరీలు అందుబాటులో కొత్తగా రాకపోయినాయి, ఉన్న ఫ్యాక్టరీలనే మూతపడి వాళ్ళందరూ కూడా నిరుద్యోగులు అయ్యే పరిస్థితి ఉంది. అంటే అత్యంత పేదరికంలోకి జనాల్ని బలవంతంగా నెట్టేయబడతా ఉన్నారు ఇక్కడ అనిపిస్తుంది. ఏ దిక్కు లేకుండా వీళ్ళు వలసపోతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇవే మా అంశాలు. ప్రజల అవసరాలే మా ఎజెండా, ప్రజల అవసరాలే మా హామీలు, ప్రజల అవసరాలు తీరుస్తామని చెప్పే వాళ్ళ విశ్వాసాన్ని పొంది మేము ఈరోజు ఎలక్షన్లకు పోబోతా ఉన్నాం. మీ మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన సపోర్ట్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. మొదటి రోజు నుంచి కూడా కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా బ్రహ్మాండంగా కలిసి ఒకరినొకరు కలిసి ప్రచారం చేసుకుంటా ఉన్నాం. బాగా ప్రచారం జరుగుతూ ఉంది. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. జనసేన నాయకుడిని మీతో కలుపుకోవడం పోవడం లేదని, ప్రచారంలో కూడా పాల్గొనడం లేదు, ఏమంటారు? అబద్ధం అండి. నిన్న కూడా మేము సమన్వయ కమిటీ మీటింగ్ పెట్టి పత్రికా సమావేశం జరిపాం. అన్ని పార్టీల నాయకులు, జనసేన కానీ, అటు తెలుగుదేశం కానీ, భారతీయ జనతా పార్టీ అందరు నాయకులు కూడా కూర్చొని మేము మీడియా ముఖంగా అందరూ కూడా ప్లాన్ కూడా వేసుకున్నాం. అవన్నీ కూడా ఊహాగానాలు. ఇప్పుడు పొత్తు మొదలైన దగ్గర నుంచి ఉన్నదే కదా.
పొత్తులో లుకలకలు ఉన్నాయి, పొత్తులో అది ఉంది, పొత్తులో ఇది ఉంది, అసలు సాగుతుందా సాగదా, ఇటువంటి వదంతులన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తున్నవే తప్ప నిజం కాదు. ప్రజలు చూస్తూ ఉన్నారు, మీడియా చూస్తూ ఉంది, బ్రహ్మాండంగా మేము దూసుకెళ్తా ఉన్నాం ప్రచారంలో, ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. వైసీపీ పాలన గురించి మాట్లాడారు కాబట్టి వైసీపీ పాలన ఎలా ఉందంటారు సార్? వైసీపీ పాలన ఎంత దారుణంగా ఉంది నేను చెప్పనక్కర్లే. ఆదోనిలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ చిన్న పిల్లని అడిగినా సరే బ్రహ్మాండంగా చెప్తారు వైసీపీ పాలన ఎట్లా ఉంది అని. వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. నేను సూటిగా అడుగుతా ఉన్నాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పాదయాత్ర చేస్తూ ఇదే ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ అసలు ఇక్కడున్న ప్రజల కష్టాలన్నీ తీరుస్తాను, జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాను, ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తానని చెప్పింది నిజమా కాదా? మళ్ళీ 5 ఏళ్ళు అయింది, ₹1 ఖర్చు పెట్టినారా, ఒక తట్టెడు మట్టి వేసినారా అని అడుగుతా ఉన్నా. అంటే వాళ్ళు చెప్తున్నారు ఒక్క రోజులోనే మీకు అభివృద్ధి అనేది రాదు కదా, నిదానంగా వస్తుంది అన్నట్లు చెప్తున్నారు. అమ్మ 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి పాలనకి 10 ఏళ్ళుగా మా ఎమ్మెల్యే గారు సాయిప్రసాద్ రెడ్డి గారు పాలిస్తున్నారు కదా, ఇంకా సరిపోదంటే ఇంక జీవితకాలం ఉన్నా సరిపోదా? ఇంకెంతకాలం కావాలి చెప్పండి? పోని మీరు ప్రజలకు మార్పు చూపించడానికి 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు సరిపోదు. ఆయన 15 ఏళ్ళు ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేనండి, మధ్యలో ఒకసారి గ్యాప్ వచ్చింది. కానీ సరే ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్న మనిషి ఊరికి ఏమీ చేయలేకపోతే ఇంక జనాలు విసిగి వేసారిపోయి ఉండరా అని అడుగుతా ఉన్నా. సాయి ప్రసాద్ గారి మీద డైరెక్ట్ అటాక్ చేస్తున్నారు, ఎగ్దమ్ ఇన్ని ఆరోపణలు చేయడానికి కారణం ఏంటంటారు సార్? చాలామంది అనుకుంటారమ్మా, నాకు ఆయనకి ఏమైనా వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయేమో, ఆశితగాథలు ఉన్నాయని అనుకుంటారు. నాకు అట్లాంటివన్నీ ఏమి లేదు. నేను ఎప్పుడు సాయిప్రసాద్ రెడ్డిని కలవను కూడా కలవలేదు. నా బాధల్లా కూడా ఆయనకి వ్యక్తిగతంగా నేను ఎప్పుడు విరోధిని కాదు. నా కోపమంతా కూడా ఆయన మీద ఈ ఊరికి అన్యాయం చేశాడని, ఇక్కడ ప్రజలకు అన్యాయం చేశాడని, ప్రజల్ని పట్టించుకోలేదని నా కోపం అంతా. నేను ఈరోజు ప్రజల వైపు నుంచి పోట్లాడుతూ ఉన్నాను, 3 పార్టీల ఆకాంక్ష నెరవేర్చడానికి పోట్లాడుతూ ఉన్నాను అంతే తప్ప వ్యక్తిగతంగా నేను ఏ రోజు కూడా ఆయన్ని ఏమనలేదు. సిద్ధాంతపరంగా ఆయన చేసే పనులు ఊరికి పనికిరావు అంటా ఉన్నాను, ఈ ఊరికి ఆయన సరైన ఎమ్మెల్యే కాదు అంటా ఉన్నాను. దాన్ని వ్యక్తిగతం కాదు అది. ఓకే, అన్ని వర్గాల ప్రజలు మీకే ఓటు వేయాలంటే ఏమంటారు సార్, ఏం చెప్తారు? మీరు అవునన్నా కాదన్నా అన్ని వర్గాల ప్రజలు ఓటేస్తారమ్మా. ఎందుకంటే ఈరోజు మార్పు కావాలని ఆదోని ప్రజలంతా వేచి చూస్తూ ఉన్నారు. మార్పు లేకపోతే ఎక్కడే వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఆదోని రోజు రోజుకు కృషించిపోతూ ఉంది. వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయిందంటారు చూసారా, ఆదోని వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాపాడుకోలేకపోతే ఈ ఆదోనిని మరింత ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. 2,57,000 మంది ఓటర్లు చాలా ఇప్పటికే నష్టపోయినారు, అణిచివేయబడ్డారు, కనీస వసతులు లేకుండా అల్లాడిపోతూ ఉన్నారు. వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత 3 పార్టీల్లో మీద ఉంది. అటు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీల మీద ఉందమ్మా. సో కాబట్టి 3 పార్టీలు కలిపి ఈరోజు ఈ సాయిప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా దించడం, ఇక్కడ గెలిస్తే తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందమ్మా. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా, నేను ఆదోనిలో ఎమ్మెల్యేగా 3 ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడితే మేము చూపిస్తాం, అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తాం. ఆదోనిని ఒక మోడల్గా తీర్చిదిద్ది, దీనికి ఒక ఆదోని మోడల్ అనే పేరు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయొచ్చో చేసి చూపిస్తామనే బలమైన నమ్మకం మాకుంది. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం గనక వచ్చినట్లయితే ముస్లింలకు 4% రిజర్వేషన్ తొలగిస్తామని గతంలో అమిత్ షా చెప్పారు. అలాగే ఇటీవల పురంధేశ్వరి ప్రకటించినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ముస్లింల ఓట్ బ్యాంక్ ఎలా పొందగలుగుతారు సార్ ఇలా అయితే? మీరు మీడియాలో ఉండి ఇలా మాటలు చెప్పకూడదు. ఏదో అబద్ధపు వార్తల్ని, మతాల మధ్య ద్వేషాలను రగిలించేటువంటి మాటలు మీలాంటి వాళ్ళు వెనక కనీసం మాట్లాడకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే మన జర్నలిజంలో ఉన్నాం, మీడియాలో ఉన్నాం, మనకు కొంత బాధ్యత ఉంది. మీరు అలాంటి ప్రశ్న వేస్తే తప్పు కదా, అలా అడగకూడదు. ఎందుకంటే అటువంటి తప్పుడు వార్తలు, ఏదైనా పురంధేశ్వరి గారు అధికారం ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడంగానే 4% ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామనడం అనేది అబద్ధం. అది కావాలనే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు క్రియేట్ చేసి వదిలిపెట్టి ఏదో విధంగా, అంటే మీరు ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది, మీలాంటి వాళ్ళైనా సరే అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎల్లకాలము కూడా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు, వీళ్ళకందరికీ ఏం కావాలి? హిందువులు ముస్లింల మధ్య గొడవలు కావాలా? ఎందుకు గొడవలు కావాలా? హిందూ ముస్లింల గొడవలు అయితే ఆ మధ్యలో తప్పని పరిస్థితుల్లో ఆయనకు ఓటు పడితే ఆయన సులభంగా గెలిచిపోతాడు ఎమ్మెల్యేగా. అలాగే 3 సార్లు గెలిచాడు ఆయన ఆదోన్లో.
సో ఈ విద్వేషపు రాజకీయాలు చేసేవాళ్ళు, ఈ మత రాజకీయాలు చేసేవాళ్ళని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అలాంటి ప్రశ్న వేయకూడదు అంటాను నేను. ఇది పచ్చి అబద్ధమమ్మా. నాకు వ్యక్తిగతంగా లేదా భారతీయ జనతా పార్టీకి గుడైనా, మసీదైనా, చర్చ్ అయినా మూడు ఒకటే. ఈ ఊర్లో అభివృద్ధి కాంక్షించే వాళ్ళు హిందువులు మాత్రమే కాదు, ముస్లింలు ఉండరా? పోనీ సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా చేసినటువంటి దౌర్జన్యాల్లో కానీ, రౌడీజంలో కానీ, భూ కబ్జాల్లో కానీ ముస్లింలు లేరా? అణిచివేయబడ్డ వాళ్ళలో ముస్లింలు, క్రైస్తవులు లేరా? సో ఎవరికైనా సరే ఊరు బాగుండాలి. ఊరు బాగుంటే ఆ ఊరిలో ఉన్న మనుషులు బాగుంటారు. కాబట్టి నాకు ఎటువంటి అనుమానం లేదు. ముస్లిం సోదరులందరూ కూడా, క్రైస్తవ సోదరులందరూ కూడా నన్ను అర్థం చేసుకున్నారు. నేను ఒక డాక్టర్ని స్వతహాగా. నేను ఏ విధంగా నేను మసలుకుంటున్నానో, నా క్యారెక్టర్ ఏంటి, నేను ఏ విధంగా మాట్లాడుతున్నానని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. సరైన నిర్ణయం తీసుకుంటారని నమ్మకం నాకుంది. సిఏ కామెండేట్ చట్టం పైన ముస్లింలకు అవగాహన లేదు, దానిపై ఆందోళన చేస్తున్నారు. ఎలాంటి భరోసా ఇస్తారు సార్ వారికి? అమ్మ, సిఏఏ చట్టం అన్నది భారతదేశానికి సంబంధించింది కాదమ్మా. వాళ్ళని మీరే చెప్తున్నారు వాళ్ళకి అవగాహన లేదని. అది బయట దేశాల్లో 5 దేశాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న మైనారిటీ హిందువులు వస్తే వాళ్ళకిచ్చే పౌరసత్వమే తప్ప భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్కు సంబంధం లేని చట్టం సిఏఏ చట్టం. దీని పట్ల మీలాంటి వాళ్ళు అవగాహన కల్పించాలి, మరింత గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. దాన్ని ఎటువంటి అంటే ఎవరో రెచ్చగొడతారమ్మా. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు లాంటి వాళ్ళు, లేకపోతే వైఎస్ఆర్సీపీ లాంటి వాళ్ళు, ఎవరికైతే హిందూ ముస్లిమ్స్ సంతోషంగా ఉండడం ఇష్టం లేదో భారతదేశంలో, వాళ్ళు ఇటువంటి మాటలు చెబుతూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. అటువంటి వాడిని ఎప్పటికప్పుడు మనము ఖండిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ఉండాలి. నేను స్పష్టంగా చెప్తాను, భారతదేశంలో అంతెందుకు కర్నూలు జిల్లాలో, లేదా అంతెందుకు ఆదోన్లో, నా నియోజకవర్గంలో ముస్లిమ్స్కు ఉండే రక్షణ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో కూడా లేదు. అంత స్వేచ్ఛ కూడా ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు. దీన్ని గంటాపదంగా చెప్పగలుగుతాం. ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన అవసరం వాళ్ళకు కూడా తెలుసు. పాకిస్తాన్లో చూసుకోండి, ఇంకో చోట తీసుకోండి, ఎక్కడైనా సరే ముస్లిం సోదరులు ఇంత స్వేచ్ఛ, ఇంత ఆనందాన్ని, ఇంత సంక్షేమాన్ని, ఇంత అభివృద్ధిని చూడగలుగుతున్నారా? ఒక్క నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మాత్రమే సాధ్యమైంది. మేము చేసే సంక్షేమ పథకాల్లో కానీ, మేము చేస్తున్న అభివృద్ధి పథకాల్లో కానీ ఏ రోజు కూడా వీడు హిందూ అని, వీడు ముస్లిం అని, వాళ్ళు క్రిస్టియన్ ఎప్పుడన్నా చూసామా? అందరినీ ఒకే రకంగా చూస్తూ ఉన్నాం. అందరినీ భుజానికి ఎత్తుకొని సంక్షేమం వైపు నడిపిస్తూ ఉన్నాం. అందరినీ తీసుకొని దేశాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి మాటలు సరైనవి కాదు అని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. ముఖ్యంగా ఎటువంటి హామీలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు సార్? హామీలు స్పష్టమ్మా. ఇప్పుడు నేను మళ్ళీ చెప్పాను, ప్రజల ఎజెండానే మా ఎజెండా. ప్రజలకు మౌలిక సదుపాయాలు ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళకి కావాల్సినటువంటి ఈ ఊరిలో సుఖంగా బతకడానికి, ఈ ఊరిలో కంఫర్టబుల్గా బతకడానికి, ఈ ఊరిలో హాయిగా కొనసాగించడానికి, మరికొంతమంది ఈ ఊరికి రావాలని కోరుకునే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. హాస్పిటళ్ళు కల్పించాలా, స్కూళ్ళు, కాలేజీలు ఇట్లాంటివన్నీ కల్పించాలి. అలాగే రోడ్లు, బిల్డింగ్లు, వాటర్ సప్లై, డ్రైనేజు ఇట్లాంటివన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం దీన్ని. ఓకే, అవన్నీ కూడా చేయాలి. అండర్గ్రౌండ్ కేబుల్ వేయాలి, అండర్గ్రౌండ్ కేబుల్స్ వేయాలి. ఇట్లాంటివన్నీ స్ట్రక్చర్ చేస్తే ఎక్కువ మంది ఈ ఊరిలో నివాసం ఉండడానికి ఇష్టపడతారు. ఈ ఊరు ఎంతో ఆనందంగా ఉంటుంది. తర్వాత వీళ్ళ అభివృద్ధి కోసం వీళ్ళ పిల్లలు చదువుకోవడానికి మంచి కాలేజీలు, చదువుకున్న తర్వాత ఉద్యోగాలు చేసుకోవడానికి మంచి ఫ్యాక్టరీలు, తర్వాత అభివృద్ధి చెందడానికి రకరకాల వసతులు, ఇవన్నీ కూడా చేయగలిగితే ఎవ్వరూ వలసపోవాల్సిన అవసరం ఉండదు. ఎవ్వరు కూడా బయటికి వెళ్ళాలని ఆలోచన రావాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా వెంటనే ఎక్కడైనా ఊరికి పోయి పని చేసుకుందామా, ఏదో సిటీకి పోదామా అంటాడు. ఇక్కడ కూలి నాలి చేసుకునే వాళ్ళు ఇక్కడ కూలి లేకపోతే ఏం చేస్తారు? ఎక్కడో పోయి కూలి చేద్దామని వలసపోతూ ఉంటారు. ఈ ఆలోచన లేకుండా చేయడమే నా మొదటి ఎజెండానమ్మా. సార్, ఎన్నికల ప్రచారానికి సెంట్రల్ మినిస్టర్లు కానీ, మోడీ గారు కానీ వస్తున్నారంట. అందరూ వస్తారమ్మా. మేము కూటమిలో ఉన్నాం కాబట్టి మా అధ్యక్షులు పురంధేశ్వరి గారు వస్తారు, అలాగే అమిత్ షా గారు వస్తారు, నరేంద్ర మోదీ గారు వస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన వస్తారు, అలాగే మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మందకృష్ణమాదిక్ గారు వస్తారు. ఇలా ఇంకా పెద్ద నాయకులు చాలామంది వస్తారమ్మా. 2 రోజుల్లో బాలకృష్ణ గారు వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రచారం మా వైపున చేస్తారు. ప్రజల విశ్వాసాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చివరిగా ప్రజలకు ఏం చెప్తారు సార్? ప్రజలకు చెప్పాల్సిందే, ఈ తప్పనిసరిగా దేశంలో మరొక్కసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. నరేంద్ర మోదీ గారు ప్రధాని అవ్వబోతున్నాడు. రాష్ట్రంలో
మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతా ఉన్నారు, ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నాడు. ఇక్కడ కూడా ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్న నన్ను గెలిపించాల్సిందిగా చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను. గెలిపిస్తే తప్పనిసరి కేంద్రంలో మా ప్రభుత్వం, రాష్ట్రంలో మా ప్రభుత్వం, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా ఈ ఊరిని అభివృద్ధి చేసి చూపించగలనని విశ్వసిస్తా ఉన్నాను. సార్ థ్యాంక్ యూ సార్. ఇది పాదస్థరిగా చెప్తున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు ముఖ్యంగా ఆధునిక ప్రజలకు నేను చేసి చూపిస్తాను, అలాగే నేను ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒక ఆదోనిని ఒక మోడల్గా తీర్చిదిద్దడానికి నేను రెడీగా ఉన్నానని చెప్తున్నారు. ఇది వాళ్ళ పార్థసారి గారితో ఇంటర్వ్యూ. కెమెరామెన్ విజయ్తో బ్రహ్మిణి, 1TV న్యూస్. ముఖాముఖి